హలో మై డియర్ లేడీస్, ఫుడ్ తగ్గించాం, ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, కానీ వెయిట్ తగ్గడం లేదు అని ఫీల్ అవుతున్నారా? ఇక్కడ రీజన్ క్యాలరీస్ కాదు, హార్మోన్స్. చాలామంది రైస్ తింటే వెయిట్ పెరుగుతాం అనుకుంటూ ఉంటారు. నిజం ఏమిటి అంటే బాడీ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే ఇన్సులిన్ కంట్రోల్లో ఉండాలి. ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే బాడీ ఫ్యాట్ని బర్న్ చేయలేదు, ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. మనం ఫస్ట్ ఫుడ్ తింటే గ్లూకోజ్ ఫస్ట్ బర్న్ అవుతుంది, ఆ తరువాతనే ఫ్యాట్ బర్న్ అవుతుంది. కానీ బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్, షుగర్, కాఫీ, టీ వంటివి రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ మనం వెయిట్ స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మళ్ళీ ఇన్సులిన్ రేజ్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ స్టాప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ 4 రూల్స్ తప్పకుండా పాటించాలి. ఎవ్రీ మీల్స్లో ప్రోటీన్ ఉండాలి, షుగర్ అవాయిడ్ చేయాలి, మీల్స్ మధ్యలో టైం గ్యాప్ ఉండాలి, ప్రాపర్గా 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. వెయిట్ లాస్ అంటే కష్టం కాదు. వెయిట్ లాస్ అంటే ప్రాపర్గా బాడీని కరెక్ట్గా ఫిట్ చేయడం. ఫుడ్ని ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. అప్పుడు మీ బాడీ ఈజీగా ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. మరి మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మన ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. మీరు మీ వంటింట్లో మీరు వండుకునే ఆహారంతోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా. మన ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.